నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా భాగస్వాములైన పలువురు మహిళలకు ఘన సత్కారం. దాడులను ప్రతిఘటిస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందు పసుపు పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెండవ రోజు సైతం పసుపు రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ నామ్ ప్రక్రియ వద్దని బహిరంగంగా మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద సోమవారం మండు టెండలో రాస్తారోకు ధర్నా చేపట్టిన పసుపు రైతులు మంగళవారం మధ్యాహ్నం మార్కెట్ యార్డ్ కార్యాలయం ఎదుట రైతు సంఘాలతో కలిసి ధర్నాకు దిగారు. మార్కెట్లో పసుపునకు మద్దతు ధర అందించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో వ్యాపారులంతా సిండికేట్ అయిపోయి దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎంతని చెప్తాం మనం, ఈ ధర అయితే మేము ఇయ్యం రాబాయి అని చెప్తాం. కానీ ఇప్పుడు మనం అంతమా, వాడు వచ్చి సిటీ చూస్తాడు, ఏదో అనుకుంటాడో అసలు పోతాడు. 25 కుప్పల దాకా చూసినాం. పసుపు తీసి ఇట్లా కొడితే సప్పుడు వస్తుంది, పచ్చి సప్పుడు వస్తుందా? పచ్చిది కూడా సాంగ్లీలో ఏం రేటు ఉంది, ఇలా ఏమంటారు రాజపూర్. ఆశించిన స్థాయిలో భూగర్భ జలాలు అందుబాటులో లేక బోరుబావులు వట్టిపోతున్నాయి. ఫలితంగా యాసంగిలో సాగు చేసిన వరి పంట ఎండముఖం పడుతోంది. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న పంటలను స్వయంగా పరిశీలించారు. బోరుబావుల క్రింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉందన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ధర్పల్లి మండలం చెరువు తండా శివారులో ఒడ్డేటి చిన్నసాయిలు, సిరికొండ మండలం పెద్దవాల్గోడ్ శివారులో శోభన్, రాజు అనే రైతులు సాగు చేసిన వరి పంట పాక్షికంగా ఎండముఖం పట్టడాన్ని గమనించిన కలెక్టర్ అందుకు గల కారణాలు, వ్యవసాయ అధికారులను, సంబంధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేవలం బోరుబావులపైనే ఆధారపడి పంటలు వేసిన తరుణంలో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి వరి పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు అందటం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ మండలాల్లో సాగు చేసిన పంట విస్తీర్ణం ఎంత విస్తీర్ణంలో పంట ఎండిపోయే దశకు చేరిందని, మిగతా విస్తీర్ణంలో ఉన్న వరి పంటకు ఎన్ని తడులు ఎంత నీరు అవసరమవుతోందోనని తదితర విషయాలపై అధికారులతో చర్చించారు. గతేడాది యాసంగిలో పంటల పరిస్థితి ఎలా ఉందని, ఏ రకం వరి సాగు చేస్తున్నారని వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఎండుముఖం పడుతున్న పంటలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉంటే పరిశీలించాలని అధికారులకు సూచించారు. కాగా సాగునీటి విషయమై రైతుల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కనీసం వచ్చే యాసంగి సీజన్లోనైనా సాగునీరు వనరుల లభ్యతను బట్టి తగిన పంటలు వేసుకునేలా చైతన్యపరచాలని సూచించారు. పూర్తి విస్తీర్ణంలో వరి పంట వేయకుండా ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునేలా చూడాలని, క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు సూచనలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుస్సేన్, ఏఓలు బి శ్రీనివాసరావు, వెంకటేష్, ఏఈఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఇది ఇంకా ఒక 5-6 days వరకు ఇట్లా ఉండి కూడా నీళ్ళు అంటే ఇవేమి అసైన్మెంట్ ప్లాన్స్ తహసీల్దార్ ఉన్నారు. రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పసుపు రైతులంతా ఒక్కటయ్యారు. క్వింటాలు పసుపుకు 15,000 మద్దతు ధరనివ్వాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పెద్ద ఎత్తున రాస్తారోకోకు దిగారు రైతులు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం సమీపం నుండి పట్టణంలోని శాస్త్రి చౌరస్తా వరకు పసుపు రైతులు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపైన బైఠాయించి నిరసన తెలిపారు. అంతకుముందు పసుపు బోర్డు కోసం పోరాడిన మనోహర్ రెడ్డిని స్మరిస్తూ నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పసుపు బోర్డు కంటే ముఖ్యమైంది మద్దతు ధర అని అన్నారు. పార్టీలకు అతీతంగా పసుపు మద్దతు ధరకు పోరాడాలని అన్నారు. అనేక సంవత్సరాలుగా మనం పోరాటం చేసినాం కారణంగానే అటువంటిది ఇవాళ కేవలం 4,000 నరాల నుంచి 5,000 నరకలు పడుతున్నది ఒక డ్రమ్ నెంబర్. బీజేపీ ప్రభుత్వం ఎంపీ అరవింద్ గారు మరి గత 30 సంవత్సరాల నుంచి మనం ఎన్నో పోరాటాలు చేసినా కానీ పసుపు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆయన బోర్డు చేస్తా అని చెప్పేసి మరి 5 ఏళ్ల కాలంలో బోర్డు సాధించారు. దాని విధి విధానాలు ప్రకటించి మరి బడ్జెట్ లో కేటాయింపులు జరిపి మద్దతు ధర కూడా చేయాలని చెప్పేసి మనమంతా మద్దతు ధర లేని బోర్డు ఎందుకనేటువంటిది మనం అందరం కొట్లాడుతున్నాం. కాబట్టి ప్రతి పంటకు మరి మద్దతు ధర ఉండాలా, ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా మద్దతు ధరలు ఉండాలని స్వామినాథన్ సిఫార్సు మరి అమలు చేయాలని స్వామినాథన్ మరి వ్యవసాయదారుడికి ప్రతి ఏటా ఖర్చులు పెరుగుతాయి. ట్రాక్టర్ ఖర్చులు కానీ డీజిల్ పెరిగినప్పుడు ట్రాక్టర్ ఖర్చులు, లేబర్ ఖర్చులు ఇవన్నీ పెరుగుతాయని స్వామినాథన్ మరి ఒక కమిటీని కేంద్రం అపాయింట్ చేసింది. ఆ కమిటీ నివేదిక మరి ఎన్నో సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వాలను ఇవాళ మరి ఆయన చనిపోయింది కానీ ఆయనకు భారతరత్న ఇస్తూ ఎన్నో అవార్డులు వచ్చినాయి కానీ ఆయన చెప్పిన సూచనలు మాత్రం అమలు చేయకపోవడం దురదృష్టకరం. ఎప్పటికైనా కానీ రైతులమంతా ఏదో ఒక పార్టీలో ప్రతి ఒక్కరు ఉన్నాము. మనం అందరం కూడా మరి ఇలా మన సమస్యల కోసం మరి మన పార్టీలను ఒకరోజు పక్కన పెట్టి కొట్లాడినట్టయితే ఇలా ఎంపీలతో మన రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని మనం అందరం కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసి ఈ మద్దతు ధరను కూడా సాధించుకోవాలని చెప్పేసి నేను రైతులందరినీ కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించకపోవటంపై ఎంపీ అరవింద్ ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. పసుపు రైతుల గోస ఆయనకు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో డీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 3-4 రోజుల నుంచి పసుపు ధర పడిపోవడంతో జిల్లాలోని పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పసుపు ధర పెరిగిన సమయంలో అది కేంద్ర ప్రభుత్వ గొప్పతనమని గొప్పలు చెప్పుకున్న ఎంపీ అరవింద్ ప్రస్తుతం ధర తగ్గినా ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పసుపు కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఇప్పటికే కలెక్టర్ను కోరామని తెలిపారు. ప్రత్యేక అధికారిని నియమించి రైతులకు న్యాయం చేస్తామని ఆందోళన చెందొద్దని అన్నారు. పసుపు బోర్డు తీసుకువచ్చారని గొప్పలు చెప్పుకునే ఎంపీ అరవింద్ నిజామాబాద్లో పసుపు పండిస్తే బోర్డును ఢిల్లీలో ఏర్పాటు చేయటం ఏంటని ప్రశ్నించారు. వెంటనే పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పసుపు ధర ఎందుకు తగ్గిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత జాతీయ పసుపు బోర్డు చైర్మన్తో పాటు ఎంపీ అరవింద్లపై ఉందని అన్నారు. పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం తామెల్లప్పుడూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలపై ఆయన స్పందిస్తూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ అండగా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవటం నిరాశకు గురిచేసిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇచ్చినా పట్టభద్రులు తమకు ఓటెందుకు వేయలేదో అర్థం కావడం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జిల్లా కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి సమీక్షిస్తామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన అన్ని విషయాలపైన ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది. మీకు జరిగిన అసౌకర్యానికి ఖచ్చితంగా మేము చింతిస్తున్నాం. భవిష్యత్తులో అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందులో భాగంగానే కలెక్టర్ గారు నేడో రేపో, ఎందుకంటే మా జిల్లాకు సంబంధించిన పెద్దలు కలెక్టర్ గారికి చెప్పారు, ఇవాళనో రేపు ఒక ప్రత్యేక అధికారి, ఎందుకంటే సీజన్కు ఎవ్రీ సీజన్లో ఒక ప్రత్యేక అధికారి నుంచి పసుపు రైతుల యొక్క సమస్యలపైన ఏ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినట్టు ఏ విధులు అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎక్కడ కూడా ల్యాప్స్ లేకుండా తీసుకునేందుకు నిరంతరం అక్కడ మా చైర్మన్ ఉన్నాడు. అదేవిధంగా ప్రత్యేక అధికారితో కలిపి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యతను తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీగా రైతులకు మేము ఈ హామీ ఇస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే, గత 3-4 సంవత్సరాలుగా ఇదే తంతు. ధరలు పెరిగిన ప్రతిసారి నేను చేయడం ద్వారానే పెరిగింది, నేను ముక్కు భూమికి రాస్తేనే పెరిగింది, నేను కాలు చేతులు కిందికి మీదకి ఆడిస్తేనే పెరిగిందని చెప్పినటువంటి మన స్థానిక పార్లమెంటు సభ్యులు అరవింద్ మరి గత వారం రోజులుగా 15 రోజులుగా జరుగుతున్నటువంటి ధరల తగ్గుదల పైన నిన్ననో మొన్ననో వచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసిపోయాడు. ఎందుకు స్పందించలేడు? ఆ మార్కెట్ పైన, పసుపు మార్కెట్ పైన, ఆయన పసుపు రైతుల పైన ఆయనకున్న చిత్తశుద్ధిని దీని ద్వారా మీరు తెలుసుకోండి. జిల్లాకు ఎట్లా అప్పుడు అడపదడపచ్చి ఆయన కనీసం వచ్చినప్పుడన్నా ఆ పసుపు రైతులకు సంబంధించింది తెలుసుకునేది ఉండే. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతుల సమస్యలు తీరుతాయని చెప్పిన అరవింద్ మరి పసుపు బోర్డు తీసుకుపోయేమో ఢిల్లీలో పెట్టిండు, పసుపు అంతానేమో నిజామాబాద్లో ఉన్నది. ఏ విధంగా ఈ కోఆర్డినేషన్ జరుగుతుందో ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఆలోచించాలి. మహిళలపై జరుగుతున్న దాడుల నివారణకు మరింత కఠిన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జ్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి పద్మావతి అభిప్రాయపడ్డారు. మహిళలు టెక్నాలజీని అందిపుచ్చుకొని సొంత నిర్ణయాలు తీసుకుంటూ స్వశక్తితో ఎదగాలని ఆమె సూచించారు. నగరంలోని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జ్ పి పద్మావతి ముఖ్య అతిథిగా, ప్రముఖ గైనకాలజిస్ట్ బండారి సుజాత, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని రసూల్బీ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ముందుగా రమాబాయి, సావిత్రిబాయి పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలతో చిన్నారులు అలరించారు. పిఎన్ఎం జిల్లా కార్యదర్శి శిల్పాలింగం బృందం ఆటపాటలతో ఆకట్టుకుంది. అనంతరం ముఖ్య అతిథులతో పాటు మహిళా జర్నలిస్టులు, ఆర్టిజన్లు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి మాట్లాడుతూ,
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతూ రాణిస్తున్నారని అన్నారు. మహిళలు తమ సమస్యలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. హక్కులు చట్టాలపై మహిళలు చైతన్యవంతులు కావాలని సూచించారు. అనంతరం ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు బండారి సుజాత మాట్లాడుతూ మహిళా సమస్యలతో పాటు మహిళలను చైతన్యపరచడంలో ఐద్వా కృషిని అభినందించారు. ఆరోగ్య విషయాలపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. దాడులకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె పేర్కొన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని రసూల్ బి మాట్లాడుతూ మహిళలకు సమస్యలు ఎదురైతే సఖీ హెల్ప్ లైన్ 181 నంబర్పై, చిన్నారులకు సమస్యలు తలెత్తితే 1098 నంబర్ను సంప్రదించాలని కోరారు. మహిళలపై దాడుల నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. మహిళలు చట్టాలపై అవగాహన పొందితే దాడులను ప్రతిఘటించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, ఇతర ప్రతినిధులు స్వర్ణలత, రేణుక, కళ, రేఖ, శ్రీదేవి, విమల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళకి కూడా ఎదగాలి అంటే విద్య అనేది కావాలి. విద్య, ఆరోగ్యం, ఎకనామిక్ ఈ మూడు ఉంటే మహిళగా ఎదగలుగుతుంది. ఎవరి మీద అవకాశం ఉంటే అంతవరకు చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ ని స్వేచ్ఛ అనేది ఎవరు ఇయ్యరమ్మా. టైం ఇన్ఫర్మేషన్ ఎవరికి వాళ్ళు పోరాటం చేస్తే చేసి తీసుకోవాల్సిందే. ఇంట్లో చదువుకుంటానంటే తనలో చదువు ఒప్పుకోకపోతే పిల్లలు ఏడ్చి గీ పెడితేనే ఒప్పుకుంటారు. అంటే దానికి మాత్రం నువ్వు చదువుకోమ్మా అని ఎవరు పంపించకపోవచ్చు. అంటే మనం సమానం కావాలి. వాళ్ళు ఏమాలోచిస్తారు, ఎక్కువ చదివిస్తే ఎక్కువ కట్టాలని కావాలా, ఈమెకంటే పెద్ద అమ్మాయికి ఎక్కువ చదివిన వాళ్ళ తర్వాత వాళ్ళు తీసుకొస్తే ఇంకా కట్నాలు ఎక్కువ అడుగుతారు. ఇవన్నీ నేను ఇచ్చుకోలేమనేది తల్లిదండ్రుల ఆలోచన విధంగా ఉంది. అక్కడ పోరాటం ఎవరికి పిల్లలు అంతే కదా. లేదు నేను చదువుకుంటాను అని పిల్లలు గట్టిగా అన్నప్పుడే తల్లిదండ్రులు కూడా ప్రయత్నం ముందు చేస్తారు. అంతేగాని వాళ్ళంతా వాళ్ళే తయారు చేస్తే వాళ్ళ కెపాసిటీ లేదు. వాళ్ళ ఒక అంటే ఆర్థిక పరిస్థితి ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకి. దాన్ని అనుసరించి ఆ పిల్లలు ఎంతవరకు చదువుతారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైతే పిల్లలు మేము ఇంకా చదువుకుంటాము అని చదువులో కూడా ప్రతిభటించగలిగి ఉంటే ఏ తల్లిదండ్రులు అడ్డం పెట్టారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలను గంగపుత్రులు వైభవంగా నిర్వహించారు. స్వామివారి కమనీయ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు గోవిందనామ స్మరణలు చేశారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 21వ వార్షికోత్సవ సంబరాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం స్వామివారిని అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేసి ఎదుర్కోలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులలో రథోత్సవ కార్యక్రమం కొనసాగగా గ్రామస్తులు స్వామివారిని దర్శించుకొని గోవింద నామ స్మరణలు చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘం సభ్యులు రాజగంగారాం, బలరాం, గంగమోహన్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 21వ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు సహకరించిన గ్రామస్తులకు, సంఘ సభ్యులకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి దయతో గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రఘురామాచార్యులు, రాజగోపాలాచార్యులు, ప్రణవ్చార్యులు, గంగపుత్ర సంఘం సభ్యులు చంటి మల్లయ్య, శంకర్, రాజన్న అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. గత 3 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి రోజు ఆదివారం నాడు 9వ తారీఖు నాడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఉదయము. అనంతరము హవన కార్యక్రమం జరిగింది. సాయంత్రము పల్లకి సేవ కార్యక్రమం జరిగింది. నిన్నటి రోజు 10వ తారీఖు నాడు సాయంత్రము పల్లకి సేవ కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకము, అర్చన కార్యక్రమాలు, నవగ్రహ మంటపారాధన మరియు హవన కార్యక్రమాలను నిర్వహించుకున్నాము.
దాని తర్వాత స్వామివారికి ఎదుర్కోల కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. గంగాజలంతో అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. కళ్యాణ కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, అనేక మంది భక్తులు, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలు సంపూర్ణంగా కలుగుగాక. జై శ్రీమన్. ప్రధాని మోదీ కార్పొరేట్ శక్తులకు గులాంగిరి చేస్తూ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ ఆరోపించారు. రైతులను విస్మరిస్తే దేశవ్యాప్త ఆందోళనలతో బీజేపీ సర్కారు మెడలు వంచి తీరుతామని ఆయన హెచ్చరించారు. నగరంలోని ధర్నా చౌక్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం రైతు ధర్నా నిర్వహించారు. పంట దిగుబడులకు కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్కేఎం రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఏ పాపయ్య మాట్లాడుతూ బలమైన రైతు పోరాటాలతో రైతు వ్యతిరేక చట్టాలను పాతరేద్దామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ కార్పొరేటర్లకు ఊడిగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమానికి తలొగ్గిన మోదీ ప్రధాని రైతులకు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఎంఎస్పీ చట్టాన్ని కేంద్రం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు కీలుబొమ్మగా మారిన ప్రధాని మోదీ వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పగించే కుట్రలకు పూనుకుంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కంజర భూమయ్య, బి దేవారాం, పి రామకృష్ణ, ఎస్ సురేష్, వెంకటేష్, సాయిరెడ్డి, బొంబాయి గంగారాం, కె గంగాధర్, బి గంగారెడ్డి, జి కిషన్, కృష్ణగౌడ్, నాగేష్, బాబన్న, దామోదర్, నరేందర్, కిషోర్, అనీస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది, రైతుకు లాభసాటిగా తీసుకొచ్చి పెడుతుంది. ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకైక సహకార సంఘం పరిధిలో ఉన్న ఎన్సీఎస్ఎఫ్ ని ముండమోపినరు పాలక వర్గాలు. ఉన్న భూములకి కాజేస్తామని చెప్పేసి అంటే రైతు నాయకులు పోరాడి దాన్ని కాపాడిన సంగతి మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని, ఆసియాలోనే లాభంతో నడుస్తున్న ఫ్యాక్టరీని రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అవసరాల కోసం ఆంధ్రకు ఒకటి, తెలంగాణకు ఒకటి బ్రాంచీలు పెట్టి దాన్ని ముండమోపి ఈ రోజు విచిత్రం ఏంటంటే, ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు 8 మంది కార్మికులు. రాత్రి మెసేజ్లు పెట్టుకున్నారట. ఏమని? రాష్ట్ర మంత్రిని కలిసి, అయ్యా మాకు జీతాలు లేవు, ఆ జీతాలు ఇస్తావా ఇయ్యవా? మరి నిన్నగాక మొన్న బ్యాంకు బాకీ ఫ్యాక్టరీ ఉండని వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి చేయించుకొని 33 కోట్ల రూపాయలు ఒకటేసారి చెల్లించిన ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఈ జీతాలు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరైంది కాదని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన తెలంగాణ యూనివర్సిటీ పేరు మారిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తప్పవని ఆయన హెచ్చరించారు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట యూనివర్సిటీ పీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ 1960 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం సుదీర్ఘంగా కొనసాగిందని, ఉద్యమానికి ప్రతీకగా తెలంగాణ యూనివర్సిటీ నెలకొల్పబడిందని గుర్తు చేశారు. యూనివర్సిటీ పేరు మార్చడం అంటే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు, యువకుల ప్రాణత్యాగాలను అవమానించడమే అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల పేరిట యూనివర్సిటీలు ఉన్నాయని, ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీని ఈశ్వరీబాయి యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థుల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురిగాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ యూనివర్సిటీ కమిటీ నాయకులు ప్రిన్స్, హుస్సేన్,
సాయి కిరణ్, ఆకాష్, రమ్య, ప్రవీణ, రాజు, లావణ్య, సరిత, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తెలంగాణ యూనివర్సిటీకి ఉన్నటువంటి పేరును ఈరోజు ఈశ్వరీబాయి యూనివర్సిటీగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నది. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉన్నది. ఎన్నో ఉద్యమాలతో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీని సాధించుకున్నాం. ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు ఒక తెలంగాణ యూనివర్సిటీకే ఈరోజు తెలంగాణ ఉన్నది. ఈరోజు మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే పంజాబ్ కానీ, ఢిల్లీ కానీ, అదేవిధంగా హర్యానా కానీ ఈరోజు అనేక రాష్ట్రాలలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు ఏదో ఒక యూనివర్సిటీకి ఉన్నది. ఈరోజు తెలంగాణలోనే అన్ని యూనివర్సిటీలలో కల్లా తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ డిస్పెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి తెలంగాణ అటువంటి పేరున్నది. ఇది ఇక్కడ ఉద్యమానికి అస్తిత్వానికి సంబంధించినటువంటి పేరు కాబట్టి తెలంగాణ ఈరోజు యూనివర్సిటీ పేరు చేంజ్ చేస్తే ఊరుకునేది లేదు. ఈరోజు రాజకీయ నాయకులు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు పేరు పెట్టుకోవడానికి ఇదేమో వాళ్ళకు సంబంధించినటువంటి షాపులు కాదు. ఈరోజు విద్యా కేంద్రాలుగా ఉంచాలి కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టు మార్స్తే ఈరోజు ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే పేరు మార్చే నిర్ణయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. లేనిచో పీడీఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బోధన్ పోలీసులు నిత్యం ఏదో ఒక ఘటనతో వివాదాస్పదమవుతున్నారు. జాతరలో ఓ మహిళను చితకబాదిన ఘటన మరొక ముందే బైక్ చోరీ కేసులో అనుమానితుడిని స్టేషన్కి తీసుకువచ్చి పోలీసులు వెట్టి చాకిరీ చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బోధన్ మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని బైక్ చోరీ చేశాడనే అనుమానంతో సోమవారం రాత్రి విచారణ నిమిత్తం పోలీసులు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అయితే అతను పారిపోయే అవకాశాలుండటంతో కాలికి సంకెళ్లు వేశారు. మంగళవారం ఉదయం కాలికి సంకెళ్లు వేసి ఉన్న ఆ వ్యక్తి చీపురుతో పోలీస్ స్టేషన్ను శుభ్రం చేశాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ను వివరణ కోరగా నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో ఇలా గొలుసులతో బంధించామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా బోధన్ పోలీసులు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. ఇటీవల జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతరలో బోధన్ రూరల్ సిఐ ఓ మహిళను చితకబాదిన ఘటన వివాదాస్పదమైంది. ఇదే కోవలో బోధన్ టౌన్ పోలీసులు బైక్ చోరీ కేసులో పట్టుబడ్డ అనుమానితునితో ఇలా వెట్టి చాకిరీ చేయించడం విమర్శలకు తావిస్తోంది. రుద్రూరులో శ్రీ రుక్మిణి సహిత విఠలేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శోభయమానంగా జరిగాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సహిత విఠలేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యవచనం, పంచగవ్య మేళన, రక్షాబంధనం, అఖండ దీపారాధన, గోపూజ, దేవతలకు కుంభాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండపారాధన, శ్రీ రుక్మిణి పాండురంగ కళ్యాణం, హవనము, బలిహరణము, పూర్ణాహుతి కార్యక్రమాలను వేద మంత్రోచ్చారణల మధ్య పూర్తి చేశారు. పలువురు దంపతులు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ బసవలింగ అవధూత మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, భక్తితోనే ముక్తి లభిస్తోందని, ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని భగవంతునికి కేటాయించాలని సూచించారు. అనంతరం ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాము శర్మ, నారాయణ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు చిదుర వీరేశం, సాయిలు, లక్ష్మణ్, గంగాధర్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆ శ్రీశైలంలోని జోసే జగదీశుడివి మా పైన దయరార ఈశ్వరా మా పైన దయరార ఈశ్వరా మామూల చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు. ఎడపల్లి మండలం అంబెం గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న అనే జాలరి చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు చెరువు నీట మునిగి మృతి చెందాడు. సోమవారం సాయంత్రం స్థానిక చెరువులో చేపల వేటకు వెళ్లిన ఒడ్డన్న తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రాథమిక దర్యాప్తులో ఒడ్డన్న ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ సాయం అందించాల్సిందిగా కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ కోరారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని, అప్పటి వరకు ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరవధిక రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ నిరసన దీక్షలను ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తెడ్డు గంగారాం మాదిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయకుండా గ్రూప్ 1, 2, గ్రూప్ 3 ఇతర ఉద్యోగ నియామకాల పరీక్షా ఫలితాలు విడుదల చేయవద్దని డిమాండ్ చేశారు. మాదిగల జీవితాలతో చెలగాటం ఆడితే సహించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగాలు భర్తీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మాదిగలకు అన్యాయం చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయ శత్రువుగా భావించి యుద్ధం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన దీక్షకు మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా నాయకులు హరికృష్ణ మాదిగ సంఘీభావం కార్యక్రమంలో సంక్షేమ సంఘం టౌన్ అధ్యక్షులు సుదర్శన్, ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు గంధమల్ల నాగభూషణం, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ మాదిగ, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున సత్యక్క, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ, ఎంఎస్పీ టౌన్ సీనియర్ నాయకులు రామ్చందర్ మాదిగ, నిజామాబాద్ రూరల్ మండల అధ్యక్షులు కార్క సాయిలు మాదిగ, ఎంఆర్పీఎస్ నందిపేట మండల కన్వీనర్ ప్రశాంత్, ఎంఎస్ఎఫ్ నాయకులు చరణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వర్గీకరణ చట్టం లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మిగతా ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలను విడుదల చేయడం వల్ల జరిగే నష్టాన్ని, మాదిగలకు జరుగుతున్న నష్టానికి నిరసనగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ నిరసన దీక్షలు అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఉంటాయి. అలాగే రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చిన హిందూ అసెంబ్లీలో మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం అంటే మీరు సీఎంగా ఉండడం అనర్హం అని చెప్పేసి మాదిగ సమాజం చెప్తున్నది. దయచేసి మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, ఇప్పటికైనా రేపు ఈరోజు ఎల్లుండి రిజల్ట్ చేయబోయే ఏ నియామకాలైనా ఏ ఫలితాలైనా కానీ ఆపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చే కార్యాచరణను పాటిస్తూ ఈ నిరసన దీక్షలు ఇలాగే కాకుండా రకరకాలుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాష్ట్రలోకులు, రోడ్డు దిగ్బంధాలు కూడా జరుగుతాయని చెప్పేసి మాదిగ సమాజం తరఫున హెచ్చరిస్తున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. ఏప్రిల్ 1 నుంచి బీడీ కార్మికులకు కరువు భత్యం పెరగనుందని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ తెలిపారు. బీడీ యాజమాన్యాలు సకాలంలో కరువు భత్యం అమలు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో బీడీ యాజమాన్యాల సంఘం అధ్యక్ష కార్యదర్శులకు నోటీసులు అందజేశారు. అనంతరం కోటగల్లిలో గల శ్రామిక భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ కార్మికులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి పెరిగిన కరువు భత్యం అమలు చేయాలని బీడీ పరిశ్రమల యాజమాన్యాలను కోరారు. బీడీఏ కరువు భత్యం 104 పాయింట్లు పెరిగిందని, దీని ప్రకారం 1000 బీడీలకు మొత్తం కూలీ రేటు ₹261.97 అవుతోందని అన్నారు. నెలసరి ఉద్యోగులకు నెలకు 312, బీడీ ప్యాకర్లకు రోజుకు ₹10.40 చొప్పున పెరిగిందని తెలిపారు. పెరిగిన కరువు భత్యాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీడీ కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలు అలసత్వం ప్రదర్శిస్తే కరువు భత్యం అమలు కోసం బీడీ కార్మికులు, నెలసరి జీతాల ఉద్యోగులు, బీడీ ప్యాకర్లు ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, ఉపాధ్యక్షులు కట్ల రాజన్న, రాష్ట్ర సహాయ కార్యదర్శి రామ్ ప్రసాద్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి రాజేశ్వర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీశైలం, జగిత్యాల జిల్లా బాధ్యులు భీమన్న తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి బీడీ చుట్టే కార్మికులకు, బీడీ ప్యాకర్లకు, నెలసరి జీతాల ఉద్యోగులకు 1994లో జరిగినటువంటి కరువు భత్యం బీడీఏ అగ్రిమెంట్ ప్రకారం 104 పాయింట్లు పెరిగింది. 104 పాయింట్లకు పాయింట్కు 10 పైసల చొప్పున ₹10.40 1/4/2025 నుండి అమలు చేయాలని ఈరోజు బీడీ యజమానుల సంఘమైనటువంటి ది తెలంగాణ బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నాయకత్వంలో ప్రతినిధి బృందం వెళ్ళి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం 1000 బీడీలకు ₹261.97 అవుతుంది. అదే రకంగా నెలసరి జీతాల ఉద్యోగులకు రోజు ₹10.40 చొప్పున నెలకు ₹312. అదేవిధంగా బీడీ ప్యాకర్లకు ఒక జిల్లీ కలిగినటువంటి బీడీ ప్యాకింగ్కు ₹16 లక్షకు, అదేవిధంగా జిల్లీ లేబర్ కలిగినటువంటి లక్ష బీడీ ప్యాకింగ్కు ₹18.91, అదేవిధంగా జిల్లీ లేబర్ టిక్లీ కలిగినటువంటి లక్ష బీడీ ప్యాకింగ్కు ₹24.97 చొప్పున ఇవ్వాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనిని వెంటనే అమలు చేయాలని చెప్పి బీడీ యజమానుల సంఘాన్ని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. దంత సమస్యలపై నిర్లక్ష్యం వహించవద్దని ప్రముఖ దంత వైద్యుడు శ్రీను నాయక్ అన్నారు. మొదట్లోనే దంత సమస్యలు గుర్తిస్తే తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. భీమ్గల్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ శ్రీను నాయక్ విద్యార్థినులకు దంత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. 10వ తరగతి విద్యార్థినులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీను నాయక్ మాట్లాడుతూ ప్రతి వారం ఒక స్కూల్ను ఎంచుకొని ఉచిత మొబైల్ దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతి క్యాంపులో ముందుగా పిల్లలకు, టీచర్లకు దంత సంరక్షణపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దంత సమస్యలను మొదటి దశలో గుర్తిస్తే తక్కువ ఖర్చుతో నమోదవుతోందని, లేనిచో దంతాలు, పిప్పి పన్నులు ఏర్పడి సమస్యలు పెద్దవిగా మారుతాయని ఆయన వివరించారు. 2001 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 1000 శిబిరాలను ఏర్పాటు చేసి దంత వైద్యం అందించామని, 2017 నుంచి ఉచిత మొబైల్ దంత వైద్య సేవలు ప్రారంభించామని, పేద విద్యార్థులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ క్యాంపుల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న రాకేష్ చంద్రకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ డెంటల్ హెల్త్ క్యాంపు 2001 నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 1000 క్యాంపుల పైగా చేసి ఉంటాము. అలాగే ఈ 2017లో మా మొబైల్ డెంటల్ క్లినిక్ ప్రారంభించి మొబైల్ దంత వైద్యశాల నుంచి చాలామందికి పేద ప్రజలకు దంత వైద్యుల సేవలు అందిస్తూ, అలాగే స్కూల్లో ఉన్న పిల్లలకి అవగాహన కల్పిస్తూ, దంత వైద్య పట్ల అవగాహన కల్పిస్తూ ఈ క్యాంపులు చేయడం జరుగుతుంది. ఈ క్యాంపుల్లో మెయిన్ ఏమంటే పిల్లలందరికీ ఉచితంగా పరీక్షలు చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం నిర్ధారించి, ఆ నిర్ధారణతో పాటు పిల్లలకు కూడా వాళ్ళకి చెప్పి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళకు వైద్య సేవలను అందించడం జరుగుతుంది. అలాగే మనం స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా దంత వైద్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటాము. మనకి ఏముంటుందంటే ప్రజలు ఏముంటుందంటే దంత వైద్యం అంటేనే చాలా ఇన్ఫీరియర్గా చూస్తుంటారు. ఏముందిలే దంత వైద్యం అంటే పంటి నొప్పి వస్తే ఏమవుతుందిలే అని చాలామందికి అలాంటి ధోరణి ఉంటుంది.
సో దంత వైద్యం అనేది మొదటి దశలో మనం గుర్తిస్తే మనం అదేవిధంగా దంత వైద్యం గుర్తిస్తే నివారణ చేసుకోవచ్చు. ఆ నివారణ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఖర్చు కాకుండా దంత వైద్యం అనేది మనము అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. భీమ్గల్ పట్టణంలోని దేవక్కపేట గ్రామంలో భీమ్గల్ యోగా కమిటీ బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎస్ఎస్సి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యోగా గురూజీ పర్స అనంతరావు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో చదువుల్లో పురోగతి సాధించి వారి కళలను సాకారం చేయాలని సూచించారు. ప్రతిరోజు యోగా ధ్యానం చేయడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన యోగా బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు అజయ్, సేవాలాల్, కార్లస్వామి, సాయిలు, శర్మన్, భీమ్గల్ యోగా బృందం క్రియాశీల సభ్యులు శివకుమార్, నవీన్, రాకేష్, పిట్ల బాపురావు, పురస్తు లింబాద్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేఖ, మోహన్, చిన్నరాజన్న, విద్యార్థులు పాల్గొన్నారు. పొతంగల్ మండలంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. అనంతరం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని అన్నారు. ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా విభజన చేయాలని, అప్పటి వరకు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల చేయవద్దని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే 59 ఉపకులాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని, లేని ఎడల ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు యాదవరావు, ఎంఎస్పీ అధ్యక్షులు సాయిలు, ఉపాధ్యక్షులు సాయిలు, నాయకులు సంజీవ్, భూమయ్య, నర్సింహులు, శ్రీనివాస్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు దక్కడం లేదని కోటగిరి మండల కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభల్లో తీర్మానాలు చేయకుండా కాంట్రాక్టు పనులు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీటీసీ సలీం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఎలాంటి కాంట్రాక్టు పనులు దక్కడం లేదని, ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారికి కాంట్రాక్టు పనులు అప్పజెపుతున్నారని ఆరోపించారు. గతంలో నిధులు మంజూరు కాగా ఎలాంటి గ్రామ సభలు నిర్వహించకుండా తీర్మానాలు చేయడం సరికాదని అన్నారు. ఇలాగైతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి వహీద్, నాయకులు భూమయ్య, వాజీద్, అజర్, ఫిరోజ్, అయ్యూబ్, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక భాగస్వాములైన పలువురు మహిళలకు ఘన సత్కారం. దాడులను ప్రతిఘటిస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సీనియర్ సివిల్ జడ్జ్
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.